వాస్తవానికి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే చితికిపోయి ఉన్నారు. డ్రైవర్ వ్యవస్థ అనేది చితికిపోయేలా ఉంది. ఇక వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకా చాలామంది ఇక పోనీ వేరే ఏ కూలి పనులైనా చేసుకుని బతకాలనే కాడికి డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఒక పక్క చలాన్లు అయితే ఇంకో పక్క ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం, లేకపోతే ఆన్లైన్ ఈ ఓలా ఊబర్ వచ్చి సర్వనాశనం చేసింది. ఒక్కో పక్క ఫ్రీ బస్సు మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితి వ్యవస్థ. ఇక మళ్ళీ పైసలకు ఈ డైరెక్ట్ ఆటో డెబిట్ అంటే మరి ఇక కాని పని, వాడు 1500 కొడతాడో 2000 కొడతాడు. ఒక చలానా పడితే అది కట్టుకోవడం అనేది మన ఇష్టంలో ఉండే, మన చేతుల్లో ఉండే. ఇప్పుడు ఏంది, వాడు 1000 రూపాయలు కొట్టినా వాడి ఇష్టం. ఇక వాడు ఎంతైనా కొట్టుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఇక అంత మాత్రం దానికి ఇక మా బ్యాంక్ అకౌంట్లు ఎందుకు? ఇక ఇప్పుడు బ్యాంక్ వ్యవస్థనే మొత్తం పోలీసు వాళ్ళ చేతిలో పెడితే ఇక దాంట్లో ఇంకా మరి మా సీక్రెట్ ఏముంటుంది, మా ప్రైవేట్ ఇదేముంటుంది? ఇప్పుడు మా ఖాతాల మీద పోలీసు వాళ్ళు పెత్తనం చేస్తే ఎట్లా అవుతుంది? అసలు వాళ్ళు ఎవరు అసలు? ఇప్పుడు పబ్లిక్ జీవితాలు వాళ్ళకి శాలరీగా పోతాయి. అది కాక మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ బ్యాంక్ ఖాతాలనే చూసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తే మరి ఎట్లా అవుతుంది? ఇది వ్యక్తిగత గోప్యత ఎట్లా అవుతుంది? ఇది అంటే మీరు ఇష్టారాజ్యం ఇక చలాన్లు వసూలు చేయాలని మీరు డిసైడ్ అయ్యారు. పైసలు కావాలి, ఏదో రకంగా ప్రజల దగ్గర నుంచి పైసలు దండుకోవాలి. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఐడియాలు, నీచప ఐడియాలు, అసలు బేసిక్గా ప్రజలు దీన్ని ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. దీనికి అసలు ప్రజలు సపోర్ట్ చేయలేదు. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు మా బ్యాంక్ అకౌంట్, మా డీటెయిల్స్ మీకెందుకే అంటారు. అసలు ప్రభుత్వమే చెప్పాలి కదా. ప్రభుత్వం చెప్తా ఉంది అసలు బ్యాంక్ అకౌంట్స్ ఎవరికి ఓపెన్గా ఇవ్వరాదు, ఎవరు అడిగినా కూడా ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వమే పెడతా ఉంది కదా. ఒక పక్క సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి అంటున్నాం, మళ్ళీ ఎట్లా మీరు దాన్ని లీగల్ చేస్తూ ఉన్నారు? దీన్ని లీగల్గా మీరు పైసలు దండుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు దీని అందరికీ బలే అవ్వాల్సింది ఎవరు? ప్రజలు బలే అవ్వాలి దీనికి, అంతే కదా. ప్రజల పైసల్ని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు. పోనీ కనీసం మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఉంటుందా? రోడ్ల వ్యవస్థ అంటే రోడ్ల మెయింటెనెన్స్ లేదు. ఎక్కడికక్కడ గుంతలు ఉంటాయి, గుంతలు అట్లానే ఉంటాయి. ఇక వర్షాకాలం అయితే ఇంకా ఘోరం ఉంటాయి ఈ రోడ్లన్నీ కూడా. మళ్ళీ మీరు పైసలకు ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు ప్రజల దగ్గర నుంచి, మళ్ళీ జీతాలు మింగుతున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ పైసలకు మళ్ళీ ఇవన్నీ కూడా చలాన్లు కూడా మీకు ఇష్టాచారం మీరు కట్ చేసుకోవడానికి వెసులుబాటు. ఇది ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తాయా, లేకపోతే ఏ పైసలు దేనికి వెళ్ళాలి? ఇవన్నీ ప్రజలకి మేలు చేయడానికి గవర్నమెంట్ తీసుకొస్తే ప్రజలు ఇంకా కష్టకాలంలోకి నెట్టే ప్రయత్నమే గవర్నమెంట్ చేస్తుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు ఉపకారం జరిగే ఒక్క హామీ నెరవేర్చట్లేదు, ఒక్క హామీ తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలని ఈ ప్రభుత్వం